హలో గైస్ 12,000-13,000 ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి పోకో M7 Plus 5G. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. మీరు ఒకవేళ రూ. 15,000 ఒక మంచి 5G మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు ఈ పోకో M7 Plus 5G సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి బాక్స్‌లో మనకు అన్ని కంటెంట్స్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ మనకి మొబైల్ వస్తుంది. దాంతో పాటు కేస్ కూడా ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది మనకు రెగ్యులర్ కేస్ అయితే కాదు, మంచి క్వాలిటీ కేస్ ఇస్తున్నారు. అది కూడా మనకు ఛార్జింగ్ పోర్ట్ దగ్గర మంచి ప్రొటెక్షన్‌తో వస్తుంది. కేస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దాంతో పాటు ఛార్జర్ వచ్చేసి 33 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. దాంతో పాటు యూఎస్బీ టు టైప్ సి కేబుల్ వస్తుంది. దాంతో పాటు సిమ్ ఎజెక్టర్ టూల్ గానీ, యూజర్ మాన్యువల్, ఫ్రంట్ డిస్ప్లే మీద స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్ మనకి బాక్స్‌లో అన్ని కంటెంట్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్. దీంట్లో మొత్తం 3 కలర్స్ ఉన్నాయి. ఆక్వా బ్లూ, దాంతో పాటు బ్లాక్, ఇంకోటి వచ్చేసి సిల్వర్ కలర్. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి ఆక్వా బ్లూ కలర్. డిజైన్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకు మ్యాటీ ఫినిషింగ్ వస్తుంది. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది. దాంతో పాటు మీరు ఏదైనా తడి చేతులతో పట్టుకున్నా కూడా బ్యాక్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అయితే చేయటం లేదు. దాంతో పాటు దీంట్లో మనకు ఐఆర్ బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు రిమోట్ లాగా వాడుకోవచ్చు. దాంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది. దీంట్లో సిమ్ స్లాట్ వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అంటే మీరు దీంట్లో 2 సిమ్‌లు వేసుకోవచ్చు. లేదంటే ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. దాంతో పాటు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌తో కూడా వస్తుంది. లైట్‌గా ఏదైనా చినుకులు పడినా, డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP64 రేటింగ్‌తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఈ 2 కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.9 ఇంచెస్ అప్ టు 144 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ డిస్ప్లే ఉంది. డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. 6.9 ఇంచెస్. మెయిన్‌గా మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకోవడానికి, దాంతో పాటు మూవీస్‌కి డిస్ప్లే సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. దాంతో పాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 144 హెర్ట్జ్ వస్తుంది. ఓవరాల్ మీరు స్క్రోలింగ్ చేసేటప్పుడు స్మూత్‌గానే ఉంటుంది. దాంతో పాటు ఇది వచ్చేసి ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ డిస్ప్లే. AMOLED డిస్ప్లే అయితే కాదు. దాంతో పాటు 850 నిట్స్ దాకా హై బ్రైట్‌నెస్ మోడ్ కూడా ఉంటుంది. డిస్ప్లే చూసి ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు ఈ పోకో M7 Plus 5Gలోన. దీంట్లో మీరు మూవీ చూడడానికి, వీడియోస్ వాచ్ చేయడానికి ఓవరాల్ దీంట్లో కలర్స్, బ్రైట్‌నెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఈ మొబైల్ మీరు ఇండోర్‌లో గానీ, అవుట్‌డోర్‌లో గానీ బ్రైట్‌నెస్ కూడా విజిబుల్ గానే ఉంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు 50 MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా నుంచి మీరు మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మీకు నార్మల్ మోడ్‌లో గానీ, పోర్ట్రేట్‌లో ఓవరాల్ మీకు డీసెంట్ ఫోటోస్ అనేవి వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP ఉంటుంది. మీరు సెల్ఫీ కెమెరా ద్వారా కూడా మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. మరీ హై ఎక్స్‌పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం దీంట్లో డీసెంట్‌గానే ఉంటాయి. దాంతో పాటు వీడియో రికార్డింగ్ వచ్చేసి 1080p 30 fpsలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు 4K వీడియో ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ 1080p 30 fps మాత్రమే. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్. ఈ స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక మంచి ప్రాసెసరే. మెయిన్‌గా మనకి ఈ బడ్జెట్‌లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. దాంతో పాటు LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ కూడా వస్తుంది. ఈ మొబైల్ మీకు జనరల్ యూజ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు దీంట్లో వాట్సాప్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ల్యాగ్ అనేది ఉండదు జనరల్ యూజ్‌కి. మీరు ఒకవేళ దీంట్లో గేమ్స్ ఆడాలన్నా కూడా మీడియం రేంజ్ గేమ్స్ ఆడొచ్చు. అంటే మీకు ఫ్రీ ఫైర్ గానీ, ఇలాంటి గేమ్స్ కూడా మీకు బాగానే రన్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh వస్తుంది. ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటే బ్యాటరీ అని చెప్పొచ్చు. 7000 mAh. మీరు ఈ మొబైల్‌ని హెవీ యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అనేది వస్తుంది బ్యాటరీ లైఫ్. లేదు మీరు లైట్ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 2 డేస్ దాకా వస్తుంది బ్యాటరీ లైఫ్ 7000 mAh కాబట్టి. దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా స్పీడ్‌గానే ఎక్కుతుంది. 33 వాట్స్. దాంతో పాటు 18 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్‌గా మనకు 18 వాట్స్ అంటే ఎగ్జాక్ట్‌గా 18 వాట్స్ రాదు. ఓవరాల్ మనకు 10 వాట్స్ నుంచి 18 వాట్స్ మధ్యలో ఉంటుంది రివర్స్ ఛార్జింగు. ఈ మొబైల్ నుంచి మీరు వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో ఓన్లీ సింగిల్ స్పీకర్ వస్తుంది. అది కూడా 200% వాల్యూమ్‌తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. విత్ 200% వాల్యూమ్‌లో పెట్టుకుంటే ఓవరాల్ మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం బాగానే వినిపిస్తుంది. దీంట్లో మీరు మ్యూజిక్ గానీ, మూవీ చూసేటప్పుడు సౌండ్ క్వాలిటీ మాత్రం డీసెంట్‌గానే ఉంది. మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ ఈ మొబైల్ వచ్చేసి Android 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దాంతో పాటు 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. అంటే మీకు Android 16, 17 వరకు వస్తాయి మేజర్ అప్డేట్స్. దాంతో పాటు 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్.
ఓవరాల్ దీంట్లో యూఐ కూడా బాగానే ఉంది. ఏమంటే మనకు యూఐలో ఎక్కువ బ్లోట్‌వేర్ అనేది ఉంది. దీంట్లో మనకు గేమ్స్ గానీ, అన్‌వాంటెడ్ యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ యాప్స్ కూడా మీరు అన్‌ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు సర్కిల్ టు సెర్చ్ ఉంది. దాంతో పాటు ఏఐ ఎరేజర్ గానీ, ఏఐ స్కై, ఏఐ డైనమిక్ షాట్ ఇవే మొబైల్‌లో ఉన్న కొన్ని ఏఐ ఫీచర్స్. ఇవి కూడా మనకు యూజ్‌ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ నా దగ్గర ఉన్నదొచ్చేసి 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి రూ. 14,000 ఉంటుంది. కానీ ఈ మొబైల్ నాకొచ్చేసి రూ. 12,000 అది ఎలా అంటే రీసెంట్‌గా మనకు ఒక 2 డేస్ బ్యాక్ రూ. 1000 కూపన్ ఆఫర్ ఇచ్చినారు. దాంతో పాటు రూ. 1000 కార్డ్ ఆఫర్ కూడా వచ్చింది. ఓవరాల్ విత్ కూపన్ విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ రూ. 12,000 వచ్చింది. ఈ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ మోడల్. ఓవరాల్ ఈ రూ. 12,000 మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్‌గా దీంట్లో బ్యాటరీ బ్యాకప్ గానీ, పెద్ద డిస్‌ప్లే ఓవరాల్ ఈ మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ 12,000 నుంచి రూ. 13,000